అండి, వెల్కమ్ బ్యాక్ టు రహమత్ క్రేజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మనం ఇంట్లోనే పానీపూరి చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లో అర కేజీ ఉప్మా రవ్వ తీసేసుకుని ఒక అర కేజీ ఉప్మా రవ్వ తీసుకున్న తర్వాత మనం మైదా పిండి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుందాము. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలిపేసుకుంటామో అలాగా కలిపేసుకోవాలి. కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, అలా కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత మనం చపాతీ పిండి లాగానే చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా ముద్దగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన మెత్తగా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టడానికి ఒక కాటన్ టవల్ ఉంటే తీసుకొని దాన్ని తడిపేసి దాని మీద వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పచ్చి బఠానీ ఉంటే తీసేసుకున్నాము. పచ్చి బఠానీ తీసేసుకుని ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టేసుకోవాలి. ఈ కర్రీ కోసం మనం బఠానీ మసాలా కోసం ఉంది. ఇది నానబెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేసుకున్నాం. ఈలోపు మనం ఒక చింతపండు తీసుకొని నానబెట్టేసి అది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్గా నానబెట్టిన పచ్చి బఠానీ ఉంది కదా, ఒక కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక బంగాళదుంప కానీ 2 బంగాళదుంపలు కానీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకొని బాగా వేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత కొంచెం కల్లుప్పు ఉంటే కల్లుప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. సరిపడా నీళ్ళు పోసుకొని పక్కన పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఈలోపు అది ఉడుకుతుంటుంది. ఈలోపు మనం 10 నిమిషాలు ముందుగా నానబెట్టిన చపాతీ పిండిలా కలిపిన పిండి ఉంది కదా, ఆ పిండిని మనం పెద్ద చపాతీ కలిపేసుకోవచ్చు. కావాలంటే మనం పూరి ప్రెస్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పూరి ప్రెస్లాగా చేసుకున్నా కానీ పూరీలు రెడీ అవుతాయి పానీపూరికి. నేనైతే చపాతీ లాగా చేసుకుని చిన్న ఒక ప్లేట్ లాగా తీసుకుని కట్ చేసి వచ్చుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లో మనం ఫస్ట్గా చేసుకున్న ముక్కల్ని పూరీని దాంట్లో వేసేసుకున్నాము. ఇలా ఎర్రగా అవ్వాలన్నమాట. చాలా టేస్టీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. బయట చేసే పానీపూరి తినకూడదని చాలా రోజులు చెప్తూ ఉంటారు అందరూ. కానీ మన ఇంట్లో దొరికే వస్తువులు అన్నిటితో మనం పానీపూరి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు మనం ఇంకా అందరికీ ఇష్టమైన ఫస్ట్గా నానబెట్టుకుని చింతపండు వస్తుంది. దాంట్లో చింతపండులో ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మన చింతపండు పిండి ఇట్లా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక చిన్న బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుందాము. 2 ఉల్లిగడ్డలు కోసి వేసేసుకోవాలన్నమాట మసాలా తయారు చేసుకోవడానికి. 2 ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ముక్క కట్ చేసి వేసుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ తగినంత, గరం మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే గరం మసాలా ఉంది, నేను గరం మసాలా వేసుకున్నాను. అలా తిప్పేసుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేటట్లుగా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం గ్రేవీ వచ్చేలాగా. తర్వాత మనం చింతపండు రసం ఉంది కదా, కొంచెం వేసుకొని మనం ముందుగా పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం మష్ చేయాలి. అలా చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగో ఇట్లా కొంచెం పప్పు వేసేసుకొని కొంచెం కదిలిచ్చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం లాస్ట్ దింపేటప్పుడు కారం వేసుకొని దింపేసుకోండి. చూడండి, చాలా చక్కగా నీట్గా మన ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయ్యే పానీపూరి. ఎంతంటే 10 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. ఎక్కడెక్కడో ఎలాగో తయారు చేసిన పానీపూరి తినే బదులు మన ఇంట్లోనే చక్కగా సండే ప్రశాంతంగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.